అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎస్సీ వర్గీకరణ సాధకులు, పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994లో స్థాపించారు. సో ఆ పోరాటం ఇప్పటికీ 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ పేరుతో ఎన్నో సేవలను అందించారు ప్రజలకు. ఎంఆర్పిఎస్ పేరుతో మందాకృష్ణ మాదిగన్న గారు అలాంటి వ్యక్తి మనకు చాలా అవసరం. మందాకృష్ణ మాదిగన్న గారు తన జీవితమే పోరాటానికి అంకితం చేసిన వ్యక్తి. మందాకృష్ణ మాదిగన్న గారు ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పుట్టకపోయింటే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పుట్టకపోవచ్చునేమో. ఆయన పుట్టినారు కాబట్టి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసి మాదిగ ఉపకులాలకు మిగతా అన్ని కులాలకు మందాకృష్ణ మాదిగన్న గారు ఎంఆర్పిఎస్ అండగా నిలిచారు. సో అలాంటి వ్యక్తికి మనం కూడా ఎప్పటికీ రుణపడి ఉండాలి. రాబోయే రోజుల్లో మందాకృష్ణ మాదిగన్న గారు మన జీవితాలు వెలుగులోకి తేవడం కోసం ఆయన ఏ పిలుపుకు పిలిచినా కూడా మనం ఆ పిలుపును స్వాగతించి మనం ఆయనకు అటెండ్ అవుదాం ఆ కార్యక్రమానికి సంబంధించి. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాన్ని మన పేరు పక్కలో మాదిగా అని ఎలాగైతే ఇప్పుడు యాడ్ చేసుకొని పక్కన పేరును పెట్టుకొని మాట్లాడుతున్నామో, సో ఆ పేరుకే వన్నె తెచ్చిన గౌరవం తెచ్చిన వ్యక్తి మందాకృష్ణ మాదిగన్న గారు. కాబట్టి ఆయనను మనం ఎప్పటికీ మరవద్దు. ఆయన ఉన్నా లేకున్నా ఆయన పేరును మనం ఎప్పటికీ స్మరించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాంచీరామ్ గారిని ఎలాగైతే మనం స్మరించుకుంటున్నామో అలాగే మందాకృష్ణ మాదిగన్న గారిని కూడా మనం స్మరించుకోవాలి, ఆయన ఉన్నా లేకున్నా. ఎందుకంటే ఆయన మనకు సేవలను అందించిన వ్యక్తి కాబట్టి. గతంలో వారి ముగ్గురిని మనం ఎవరిని చూడలేదు. ఇప్పుడు మనకు దళితుల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి మందాకృష్ణ మాదిగన్న గారు. కాబట్టి ఆయనకు మనం ఎప్పటికీ రుణపడి ఉన్నాం. ఆయన 30 ఏళ్ళ పోరాటం అంతా, ఆయన జీవితం అంతా 30 ఏళ్ళు ఉద్యమానికి, ఎస్సీ వర్గీకరణ కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి మనం ఎప్పటికీ అండదండగా నిలుద్దాము. రాబోయే రోజుల్లో మందాకృష్ణ మాదిగన్న గారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుకు మనం స్వాగతించి మనం ఆ మీటింగ్కు అటెండ్ అవుదాం. సో మనం ఎప్పటికీ అండదండగా నిలుద్దాం. ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాలకు సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ని అయితే అందిస్తాను. మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మరో 30-40 మందికి షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.